ఏరి కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి కొట్టాడు అన్న చందంగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం. ఓవైపు ఆంక్షలు, మరోవైపు సుంకాల పేరుతో ప్రపంచ దేశాల చెప్పులో రాయిలా పరిణమించాడు ట్రంప్ మామ. కొత్త కొత్త నిబంధనలతో వలస ఉద్యోగుల కంటికి కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్ ఈసారి వీసా కోరుకునే వారికి మరో బాంబ్ పేల్చేశారు. అదేందో చూద్దాం. H1B, H4B ఉద్యోగస్తులు అమెరికాలో ఉండేవారు తిరిగి అమెరికా రావాలి అంటే 100K వారి కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాలి అనే కొత్త నిబంధన తెచ్చాడు. ఈ నిబంధన భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అమలు పరచనున్నట్లు ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. దీంతో ఇప్పటికే అమెరికా దాటి వెళ్లిన H1B, H4B ఉద్యోగస్తులు వారి సెలవులు ముగించుకొని ఆదివారం ఉదయం 8 గంటలకల్లా అమెరికాలో ఉండాలి అని ఇప్పటికే ఈ మెయిల్ సందేహం కూడా పంపాయి. ఎవరైనా వెకేషన్ ప్లాన్ లో భాగంగా అమెరికా బార్డర్ క్రాస్ చేసే ప్రయాణాలు ఉంటే తక్షణం రద్దు చేసుకోవాల్సిందిగా ఈ మెయిల్లో ఆయా కంపెనీలు స్పష్టం చేశాయి. ఇప్పటికే ఇండియా, ఇతర దేశాల్లో వెకేషన్లో ఉన్న H1B, H4B ఉద్యోగస్తులు అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల లోపు అమెరికాలో ల్యాండ్ అయ్యేలా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో విమాన ఛార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఇక మరోవైపు H1B వీసాదారులు వార్షిక రుసుము $1,00,000 విధిస్తూ అమెరికా అధ్యక్షుడు నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ అప్రమత్తమైంది. H1B, H4 వీసాదారులు తక్షణమే అమెరికా తిరిగి రావాలంటూ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. వీరు అమెరికా వెలుపల ఉంటే తిరిగి రావాలని కోరింది.